హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎందుకంటే వాయిస్ క్లారిటీ లేదు వీడియోలో. సో మేము న్యూ ఇయర్కి న్యూ బిగినింగ్ అనమాట. అంటే కొత్త సంవత్సరమే కాకుండా కొత్త ఇంటికి కూడా మారాం, కొత్త ఇంటికే కాకుండా కొత్త ఊరికి కూడా వచ్చామన్నమాట. సో ఇక్కడ నేను నా కిచెన్ ఎట్లా సెటప్ చేసినాను అనేది చూపిస్తున్నాను. సో కిచెన్ వచ్చేసి ఎల్ షేప్డ్ కిచెన్ అనమాట. సో తక్కువ స్పేస్ ఉంది, బట్ నేను నీట్గా అరేంజ్ చేసుకున్నాను. నాకు చిమ్నీ పెట్టించుకోలేదు, సో దట్ నాకు పైన ఉండే ర్యాక్స్ అన్నీ కూడా యూటిలైజ్ అయ్యాయి అనమాట. అందువల్ల నేను చిమ్నీ పెట్టించుకోలేదు. నన్ను చాలామంది అడిగారు వీడియోస్ ఎందుకు ఫ్రీక్వెంట్గా రావట్లేదు, అందులో ఇప్పుడు 1 month బ్రేక్ వచ్చింది, ఏమైంది అని. బేసిక్గా చెప్పా కదా, మేము కొత్త ఇంటికి మారామన్నమాట అండ్ వేరే ఊరికి షిఫ్ట్ అయ్యాము. సో అందులో బిజీగా ఉండి అందువల్ల నేను ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేయలేకపోయాను. అండ్ ఇల్లు సెటప్ చేసుకోవడానికి అయితే నాకు 1 week పట్టింది. అండ్ నేను ఐరాన్ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వదిలాను కదా, సో తెచ్చుకొని దాన్ని స్కూల్ జాయిన్ చేసి అండ్ నేను రొటీన్లో పడ్డాను కూడా కొంచెం టైం పట్టిందనమాట. ఈ న్యూ ఇయర్కి న్యూ హ్యాబిట్స్ కూడా ఇండల్జ్ చేసుకున్నాను నా లైఫ్లో. సో ఫస్ట్ది ఏంటంటే నో సర్వెంట్ అనమాట. నేను సర్వెంట్ని పెట్టుకోలేదు ఈసారి, బికాజ్ నా పనులు నేనే చేసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నాకు లీజర్ టైం దొరుకుతుంది, ఎందుకంటే ఐరా నాకు స్కూల్కి వెళ్తుంది కాబట్టి నాకు 4 hours టైం దొరుకుతుంది. ఆ టైంలో నేను ఏం చేయాలి, అందుకని చెప్పేసి నేను సర్వెంట్ పెట్టుకోలేదు. ఇంట్లో అంత పనులు కూడా నేనే చేసుకుంటున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే నో ప్రొకాస్టినేషన్. సో ఎప్పటి పనులు అప్పుడే చేసుకోవాలి అండ్ ఏ పని కూడా తర్వాత చేద్దాము అని చెప్పి కూర్చోవడానికి వీలు లేదు. ఎందుకంటే తర్వాత అనేది వచ్చిందంటే మాత్రం అది ఇంకెప్పటికీ జరగదు. ఆ విషయం నాకు తెలుసు, అందుకనే నో ప్రొక్రాస్టినేషన్. అండ్ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన వీడియోస్ని రిలాక్స్డ్గా కూర్చొని చూడడం ఇష్టం ఉన్న వాళ్ళు చూడొచ్చు. సో మీరు రిలాక్స్డ్గా కూర్చొని ఇది కంటెంట్ నాకు బోర్ కొడుతుంది అనుకున్న వాళ్ళు ఇది పాడ్కాస్ట్గా పెట్టుకొని కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఒకరు వర్క్ చేస్తుంటే ఇంకొకరు వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో అలా మోటివేషన్ వస్తుందని చెప్పేసి పెడుతున్నాను. అండ్ ఇంకొకటి నా హ్యాపీనెస్ కోసం కూడా. నేను లైఫ్ స్టైల్ బ్లాగర్ని. సో మోస్ట్లీ నా కంటెంట్ అంతా కూడా కుకింగ్ అండ్ క్లీనింగ్ మీదే ఉంటుంది. అప్పుడప్పుడు ట్రావెల్ బ్లాగ్స్ ఉంటాయి. అండ్ ఇంతవరకు చూసుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. See you in the next vlog. Until then, bye bye.